ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తెలంగాణలోని హైదరాబాద్ పట్టణంలో ఉన్న గన్ పార్క్ ఇప్పుడు రాజకీయ నాయకుల రాకపోకలతోటి అక్కడ అరెస్ట్ల పర్వంతో హాట్గా మారింది. గత 2 రోజులుగా మనం చూస్తే తెలంగాణలో అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇద్దరు గురుకుల టెండర్లలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు కుంభకోణం జరిగిందంటూ వాళ్ళు సవాల్ విసిరిరు. మీకు దమ్ముంటే గురుకులాల్లో జరిగిన టెండర్ల ప్రక్రియ పైన మీకు దమ్ముంటే కనుక గన్ పార్క్ దగ్గరికి రమ్మని చెప్పి అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్, అదేవిధంగా ఆర్ఎస్పి ముగ్గురు కూడా సవాల్ చేయడం, దాన్ని స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజారుద్దీన్తో పాటు పొన్నం ప్రభాకర్, వీళ్ళు నలుగురు గన్ పార్క్ వద్దకు ఉదయం 10 గంటలకు ఈరోజు చేరుకున్నారు. ఈరోజు 2వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ మంత్రులు నలుగురు కూడా పెద్ద ఎత్తున విప్పులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులతోటి పెద్ద ఎత్తున గన్ పార్క్కి చేరుకున్నారు. అక్కడ ప్రశాంతంగా, అంటే వాళ్ళు వస్తారేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకు సమాధానం చెప్దాం. 1100 కోట్ల టెండర్లో 2000 కోట్ల రూపాయల గోల్మాల్ ఎలా జరిగింది అనేది వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న ఆరోపణ. ఒకవేళ ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, సద్విమర్శ చేయవచ్చు, కానీ 1100 కోట్ల రూపాయలతోటి టెండర్ పిలిస్తే దాంట్లో 2000 కోట్ల అవినీతి ఎలా జరిగిందో బీఆర్ఎస్ నేతలు చెప్పాలంటూ అటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కూడా వాళ్ళు మాట్లాడడం చూస్తున్నాం. మరోవైపు నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఏదైతే గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే టైంకి మొత్తం కూడా మిగులు బడ్జెట్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా బీఆర్ఎస్ నాయకులు, అప్పటి టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొత్తం కూడా దోపిడీ చేసుకున్నారు. వాళ్లకు ఒక్కొక్కరికి 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఉన్నాయి. అటు కొడుకుంది, బిడ్డకుంది, అల్లుడికుంది, అదేవిధంగా కేసీఆర్కు ఉంది. ఇలా 100 ఎకరాల్లో మీరేమో ఫామ్ హౌస్లలో ఉంటుంటే ప్రజలేమో కనీసం ఇండ్లు లేకుండా రోడ్లపైన ఉంటున్న పరిస్థితి అని చెప్పి జూపల్లి కృష్ణారావు గతంలో పెద్ద ఎత్తున దాదాపు 8.5 లక్షల కోట్ల రూపాయల అప్పులమయంగా చేసింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి తీవ్ర స్థాయిలో ఆరోపణ చేసిరు. మీకు దమ్ముంటే గన్ పార్క్ దగ్గరికి రండి, నేను వస్తా అని చెప్పి జూపల్లి కృష్ణారావు మాట్లాడడం. సేమ్ టైం ఈరోజు హరీష్ రావు, అదేవిధంగా ఆర్ఎస్పి వీళ్ళంతా కూడా దానికి సమాధానం చెప్పేందుకు, మా ప్రభుత్వంలో కేవలం 3.5 లక్షల కోట్లు మాత్రమే ఈ యొక్క అప్పులు చేసినాం, 8.5 కోట్లు చేయలేదు, దానికి మేము సిద్ధం, దానికి డాక్యుమెంట్స్తో సహా మేము తీసుకొని వస్తామని చెప్పి వాళ్ళు బయలుదేరిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కేవలం సవాళ్ళు, ప్రతి సవాళ్ళతోటి ఈరోజు అట్టుడికిపోతుంది హైదరాబాద్ మహానగరంలోని గన్ పార్క్. సో ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఇటు అధికార పక్షానికి సంబంధించిన నాయకులు, మంత్రులు కావచ్చు, మంత్రులంతా కూడా ఇప్పటికే చెప్పినాం మనం, ఎవరైతే 4 మంత్రులు, విప్పులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున గన్ పార్క్కు చేరుకున్నారు. 10 నుంచి 12 గంటల వరకు మేము కూర్చున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సేమ్ టైం తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు గన్ పార్క్కు వచ్చేందుకు బయలుదేరుతున్న క్రమంలో ఇప్పటికే 11:30, 12 అవుతుంది. సో ఈ టైంలో అక్కడి నుంచి బయలుదేరుతున్న క్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ట్రాఫిక్ జామ్ను నిలువరించేందుకు పోలీసులు హరీష్ రావును అరెస్ట్ చేశారు. సో ఈ క్రమంలో తను ఇప్పుడున్న మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్కి వీళ్ళు తను ఫోన్ చేస్తే కూడా వాళ్ళు ఫోన్లు లిఫ్ట్ చేస్తలేరు. ఇక్కడేమో పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డ్రామా అని చెప్పి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నాడు. మరోవైపు జూపల్లి కృష్ణారావు కూడా మరికొద్ది క్షణాల్లో దాదాపు సమయం 12 అయింది. ఇప్పుడు సిఎల్పి నుంచి తను బయలుదేరి ఏదైతే ప్రజా దర్బార్ ఉంటుందో గాంధీ భవన్లో అది కంప్లీట్ చేసుకొని గన్ పార్క్కు వెళ్తున్నాడు జూపల్లి కూడా. సో తను ఎవరు వస్తారో రండి అంటూ ఆయన కూడా అక్కడికి వెళ్తుండడం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఉన్న మంత్రులు అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్కు చేరుకున్నారు. మరోవైపు ఎవరైతే బీఆర్ఎస్ భవన్ నుంచి వస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఆర్ఎస్పి కావచ్చు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. అయితే వీళ్ళు ఏం ఆరోపిస్తున్నారంటే, వాళ్ళు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు, గురుకులాల్లో జరిగిన టెండర్లలో అవినీతి అక్రమాలకు సమాధానం చెప్పలేకనే పోలీసులతో మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేపిస్తున్నారని చెప్పి హరీష్ రావు మాట్లాడడం చూస్తున్నాం. హరీష్ రావుని ఓ రకంగా పోలీసులు అరెస్ట్ చేస్తున్న క్రమంలో తను ఒక్కసారిగా కింద కుప్పకూలి పడడం కూడా మనం చూడవచ్చు విజువల్స్లో. అదేవిధంగా దీనికి సంబంధించి మొత్తం కూడా హైడ్రామాను ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇద్దరు శుద్ధపూసలే. మనం అంటుంది ఏంటంటే, ఈరోజు ప్రజలందరూ అంటున్నది ఏంటంటే, ఇద్దరు శుద్ధపూసలే. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన
టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో శుద్ధపూసనే, ఈరోజు కాంగ్రెస్ కూడా శుద్ధపూసనే. మరి ఎందుకు అప్పుల కుప్పగా రాష్ట్రం ఏర్పడింది? ప్రజలకు ఇవ్వాల్సిన జీతాలు ఎందుకు ఇవ్వట్లే? ఉద్యోగులకు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరుస్తలేరు అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు మనం చూడొచ్చు ఏదైతే ఈ యొక్క ఇక్కడ హైడ్రామా జరుగుతుందో. సో ఈ హైడ్రామాకు సంబంధించి మంత్రులంతా కూడా ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, దానం నాగేందర్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, వీళ్ళంతా కూడా గన్ పార్క్ దగ్గర వచ్చి అమరుల స్తూపం దగ్గర మేము వెయిట్ చేస్తున్నాం, మీకు దమ్ముంటే రండి అని వీళ్ళు అంటున్నారు. మాకు దమ్ముంది కనుకనే మేము బయలుదేరినాం, మమ్మల్ని పోలీసులతోటి అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు మాట్లాడుతున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు ప్రజలకు ప్రజారంజక పాలన చేస్తున్నారు అనేది ప్రజలే చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు, ఓవైపు అధికార పక్షం ప్రతిపక్షం, ఈ రెండు ఇలా విమర్శలు ప్రతి విమర్శలు చేస్తూ, మరోవైపు సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకుంటూ, ఛాలెంజ్లు విసురుకుంటూ, దమ్ముంటే అంటూ తొడలు కొట్టుకుంటుంటారు. కానీ ప్రజలకున్న సమస్యలను, విద్యారంగ సమస్యలను, వైద్యరంగ సమస్యలను పరిష్కరించడంలో ఇద్దరు కూడా వైఫల్యం చెందిరు. ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళని చెప్పి ప్రజలు కామెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మీరు చూస్తున్నారు, ఎన్నడూ లేని ఒక కొత్త తంతు మనం ఇక్కడ చూస్తున్నాం. అధికార పక్షంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్ష నాయకులు వీసిన సవాల్కు స్పందిస్తూ వెంటనే నిన్న రాత్రి వాళ్ళు అనడమే ఆలస్యం, ఈరోజు ఉదయం 10 గంటలకే 4 మంత్రులు వీళ్ళు ఒక అఫీషియల్ ప్రోగ్రామ్కి కూడా టైంకి రారు, కానీ సవాళ్ళకు మాత్రం ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి అక్కడ అందరు కూడా కూర్చొని మీడియాతో మాట్లాడుతున్న విజువల్స్ మనం చూడవచ్చు. సేమ్ టైం గతంలో కూడా అనేక సార్లు సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటారు. వీళ్ళు రాజకీయంగా కేవలం పబ్బం గడుపుకోవడానికైనా, ఇది ప్రజలకేమైనా ఉపయోగపడేది ఉందా? ఈ ఎపిసోడ్ తోటి మొత్తం ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు దేనికి నిదర్శనం? అంటే రాజకీయ నాయకులు కేవలం ఇట్లా ప్రజల్లో ఒక హైప్ తీసుకురావడానికా, లేదంటే ప్రజా సమస్యలను పరిష్కరించడానికా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఈరోజు విశ్లేషకులు కూడా మాట్లాడుతూ ఈ రెండు పార్టీలు కూడా తమ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయి. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసే బదులు ప్రజలకు ఏమైనా మేలు చేకూరుస్తేనో, లేదంటే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తేనో, విద్యార్థుల పాఠశాలల్లో ఈరోజు పుస్తకాలు అమ్ముతుండ్రు, దానిపైన చర్యలు లేవు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమమైన వసతులు లేవు, మెషినరీ లేదు, దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం దానిపైన ఫోకస్ చేయాలి. కానీ ఇలా సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేయడం ఏంటని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.